అందరికీ నమస్కారము. మమతల కోవెలకు స్వాగతమండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి లాస్ట్ సండే రోజనమాట. మేము కోటిలింగేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం పూట ఇదంతా క్లీన్ చేశానంటే, ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఆఖరి సోమవారం గదా! కార్తీక సోమవారం లాస్ట్ వారం అని చెప్పి, ఆ రోజు ఉదయాన్నే మళ్ళీ పూజ, గుడికి ఇవన్నీ ఉంటాయని కుదరదని చెప్పి, ఆ రోజు సాయంత్రము 5 గంటలకు ఇదంతా క్లీన్ చేసేసాననమాట. బాగా చలిగాలిగా ఉండటం వల్ల ఒక పక్క నుంచి కడుక్కుంటూ వస్తుంటే, ఇంకొక పక్క నుంచి ఆరిపోతూ ఉంది. ఇక మళ్ళీ నీళ్లు కొంచెం కొంచెం చల్లుకుంటూ, మళ్ళీ చాక్ పీస్‌తో మళ్ళీ అంతా ముగ్గులు వేసేసి, ఇక ఇలా కొంచెం యెల్లో కలర్, రెడ్ కలర్‌ది వేశాననమాట. ముగ్గులు ఎక్కువ వేయలేదు. మళ్ళీ తొక్కేస్తుంటారు. మా టోఫీ గాడు ఉంటాడు గదా! వాడస్సలు ఉంచడండి. వాడు అల్లరి. కొంచెం ఆ చైన్ తీసామంటే చాలు అంతా పరిగెడతా ఉంటాడనమాట. ఇదొచ్చేసి సాయంత్రం పూట. ఆ రోజు మొత్తం అంతా శుభ్రంగా చేసేసుకొని ముగ్గులేసేసుకున్నాననమాట. ఇదొచ్చేసి తులసి కోట దగ్గర కూడా ముగ్గులేసుకున్నాను. తులసి కోట మాదొచ్చేసి స్టూల్ మీద ఉంటుందండి. కిందకు ఉండకూడదు కదా! అని చెప్పి మేము స్టూల్ మీద కొంచెం ఎత్తుగా పైకి మనం ఊడ్చిన చెత్త గానీ, లేదా నీళ్లు కడిగిన నీళ్లు కానీ అవి పడకుండా ఉండటానికి కొంచెం స్టూల్ మీద ఎత్తుగా ఉండేలాగా చూసుకొని ఇంక అక్కడ ఈ తులసి కుండీ వచ్చేసి స్వామివారికి పూజలో వాడటం కోసం అలా విడిగా పక్కన పెట్టుకున్నాననమాట. ఇక ఆ రోజు ముగ్గులు గూడా పెద్దగా వేయలేదండి. ఎందుకంటే ఆ రోజు గుడికి వెళ్ళొచ్చి కొంచెం అలసటగా ఉండి ఇంక ఎక్కువ టైం లేదనమాట. అందుకని చిన్న చిన్న ముగ్గులే వేశాను. పెద్ద పెద్ద ముగ్గులేం వేయలేకపోయాను. సింపుల్‌గా వేసేసాననమాట ఆ రోజు ముగ్గులని. ఇక సోమవారం రోజనమాట ఇది. ఉదయాన్నే లెగిసి ఇంకా నేనెప్పుడూ అదే చెప్తాను గదండీ! మనం పూజ చేసేది ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి కాబట్టి మనం కృత్తికా నక్షత్రాలు ఉన్నప్పుడే పూజ చేసుకోవాలి. అలాగే పూజ చేసుకున్నాను. నేనింక లాస్ట్ సోమవారం కదా అని చెప్పి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకున్నాననమాట. ప్రతి సోమవారము, శనివారము ఉసిరి దీపాలు వెలిగిస్తాను కార్తీక మాసంలో. ఇక్కడ నేను దీపాలకి గాలి ఎక్కువగా తగులుతుందని చెప్పి కొంచెం డబ్బాలు ఉంటే వాటిని కట్ చేసి అలా వాటికి గాలి తగలకుండా అలా పెడుతున్నాననమాట. ఎందుకంటే చలిగాలి ఎక్కువగా ఉండటం వల్ల దీపాలు కొండెక్కుతాయి. అందుకని నేను ముందు చూపుగా అలా పెట్టుకుంటాను. ఇక పూజంతా అయిపోయిన తర్వాత నేను బయట గేటు దగ్గర, ఇక మెయిన్ గుమ్మం దగ్గర దీపాలు కూడా పెట్టేసిన తర్వాత ఇక ఇంట్లో పూజకొచ్చాను. పూజ చేసేసాననమాట ఇంట్లో కూడా. నేను కార్తీక మాసంలో పూజ గదిలో గూడా మామూలుగా దీపారాధనతో పాటు మట్టి ప్రమిదలు గూడా పెట్టుకుంటాననమాట. మంచిది అని చెప్పి ఈ కార్తీక మాసం అంతా నెల మొత్తం పెట్టుకుంటాను. ఇంట్లో మట్టి ప్రమిదలతో దీపారాధన చేస్తాను. ఇక ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళామనమాట. ఆ రోజు లాస్ట్ వారము. ఇక దీపదానము, ఇక పంతులు గారికి స్వయం పాకము ఇవ్వాలనని చెప్పి, నేను ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని, ఇక లాస్ట్ వారం ఇద్దామని చెప్పి అనుకోని వెళ్ళాను. ఇక్కడ గుళ్ళో కొంచెం ముగ్గు వేసుకున్న తర్వాత గౌరమ్మని చేసి, ఇక అక్కడ గూడా దీపాలు వెలిగించుకున్నాను. ఉసిరి దీపాలు కూడా పెట్టాననమాట. తర్వాత పంతులు గారికొచ్చేసి దీపదానము, స్వయం పాకము ఇచ్చేసానండి. ఇదేనండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్‌ని చూస్తున్న వారు ఎవరైనా ఇదే ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.